ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు థ్యాంక్స్ కూడా. ఊరికే థ్యాంక్స్ అంటే ఎలా వదినా? చాక్లెట్ కొనుక్కుని రమ్మంటావా? తనకి ఏం కావాలన్నా ఎవరో ఒకరు తెచ్చి పెడుతుంటారల్లుడు. గాయత్రి షేక్ హ్యాండ్ ఎంత బాగా ఇస్తుందనుకుంటున్నారు? చేయి చేయి కలుపుతూ థ్యాంక్స్ చెప్పొదినా. గాయత్రి పాప, మన భజన పదమ్మా. ఒక్క నిమిషం ఆగు పావనమూర్తి. పాపకు షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వు. పర్లేదు లేకాయ్, రేపు పొద్దున చూసుకుందామా. ఏంటండి చూసుకునేది? వదినకప్పుడు చేతిలో చేయి వేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు నయమైంది. షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వండి. ఇదేమన్నా ఒకటి కూడా అనుకున్నావటే. మా మమ్మీ ఎవరితో అంత ఈజీగా ఫ్రెండ్షిప్ చేయదు మావయ్య. చెయ్యి చాచింది అంటే గాయత్రి లక్కీ బేబీ అని అర్థం. గాయత్రి షేక్ హ్యాండ్ ప్లీజ్. మనం ఒక ఆట ఆడుకుందామా? నేను పాపని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతుంటాను అనమాట. నువ్వు మమ్మల్ని పట్టుకొని అవుట్ అవుట్ అని చెప్పి సెకండ్ ఇవ్వాలన్నమాట. ఓరి మీ వేషాలు! వదిన్ని ఇబ్బంది పెడుతున్నారు కదండి. పర్వాలేదు దురంధరా, ఏదో సరదా. పాపకు కూడా నచ్చుతుంది కదా. హ్యాపీ హ్యాపీ. మావయ్యని పట్టుకో మమ్మీ, పట్టుకో మమ్మీ. దా బాబా. అక్కాయ్ క్యాచ్ మీ. వెళ్ళి పట్టుకో. గాయత్రి ఏమండి మీరు దొరకండి. పట్టుకో మమ్మీ. గాయత్రి గాయత్రి మమ్మీ పట్టుకో, పట్టుకో మమ్మీ. గాయత్రి దొరకండి. దొరకండి. పట్టుకో మమ్మీ. మమ్మీ పట్టుకో, పట్టుకో మమ్మీ. మమ్మీ బాబాయ్ ఎందుకు అరిచావు మావయ్య? మీ అమ్మ అరిచిందని అరిచనలుడు. ఆవిడ కింద పడి దొర్లుతుందే అనుకోండి, మీరు కూడా దొర్లేస్తారా ఏంటి బాబాయ్? అరే మా మమ్మీ ఎందుకు అలా చేస్తుంది? ముందు అత్తయ్య ఎందుకు అలా అరిచారో తెలుసుకోండి. షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? అవును, కుడి చేతికి షాక్ కొట్టింది. నేను కూడా చూశాను, నిప్పురవ్వలు చిట్లాయి. మీ మూతి మీద. ఏయ్ నువ్వుండవే, వదిన్ని చెప్పనేవు ముందు. కబుర్లు చెప్పట్లేదు అత్తయ్య. ఇక్కడెక్కడైనా కరెంటు వైర్ తెగి పడిపోయిందేమో చూడండి. వైర్ ఇక్కడెలా ఉంటుంది? మంట వచ్చిందంటున్నాడు బ్రో. అవును నేను చూశాను. మంట ఎక్కడి నుంచి వచ్చింది అత్తయ్య? గాయత్రి పాప చేతి నుండి. నూనె రాస్తుంటే ఎలా ఉంది మమ్మీ? పర్వాలేదు వల్లభ. వేళ్లకి ఆయిల్ రాసి ఎలా ఉంది అని అడుగుతావేంటి రాజా? అది చెయ్యి అనుకున్నావా లేకపోతే కుక్క తోకనుకున్నావా అలా పంపుతున్నావు? హే విసుగు తెప్పించుకో, పో ఇక్కడి నుంచి. విషయం చెప్పకుండా ఎలా వెళ్తాను? ఏంటో చెప్పు. గజగండ దగ్గరికి వెళ్లి పంచకమణిని పట్టుకొని తమరి చేయి నయమయ్యేలా చేసుకొచ్చారు, కానీ విశాల్ చేతి సంగతి ఏంటి మరి? నీ తోడికోడలు నైనే చెప్పాలి. పంచకమణిని తీసుకురావాలని ప్రయత్నించి దొరికిపోయాను అన్నారు కదత్తయ్య. దొంగ బుద్ధి ఎక్కడికి పోతుంది? హే అరే
మా మమ్మీ సాహసం చేస్తే దాని దొంగతనం అంటావా? గజగండ చెల్లి దగ్గర నుంచి పంచకమణిని తీసుకోగానే నిజ స్వరూపం బయట పెట్టాడా లేదా? అలానే అత్తయ్య కూడా తను రాక్షసి అన్న విషయాన్ని తేట తెల్లం చేయాల్సింది. షటప్! నువ్వాగక్క. అత్తయ్య, ఆ మణి గురించి కాదు కాని మీ చేతికి మంట ఎలా వచ్చిందో అడుగుదామనొచ్చాను. ఫైర్ ఆఫ్ మిస్ ఫైర్ ఫర్ వైర్ ఎట్ సాఫ్ట్వేర్ అని నేను చెప్పాను కదా చెల్లి. హే, నువ్వు ఆపుతావా? మీరాపరని మీరు చెప్పండి అత్తయ్య, నిజంగా గాయత్రి పాప చెయ్యి తగిలితే మంటొచ్చిందా? అయ్యో, చెల్లికి డౌట్ వచ్చిందంటే ఒక పట్టాన విడిచిపెట్టదు. ఈ బ్రహ్మ రాక్షసి ఏం చెప్పి చేస్తుందో. ఆలోచిస్తున్నావేంటి మమ్మీ? ఆ పిల్ల పిడుగొచ్చి పట్టుకున్నాక కదా మంటొచ్చింది. లేదురా, గాయత్రి పాప షేక్ హ్యాండ్ ఇచ్చింది కానీ అప్పుడేం కాలేదు. హాసిని అన్నట్టు ఫైర్ ఆఫ్ మిస్ ఫైర్ ఫర్ వైర్ ఇట్ సాఫ్ట్వేర్ వల్లే అనుకుంటా. అత్తయ్య, హాసన కంటే ఏదేదో మాట్లాడుతుంది. మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు? తింగర్దేం మాట్లాడినా దాని వెనక నిజాలుంటాయి నైని. మనం తెలుసుకోవాలంతే. థ్యాంక్స్. నేను రుద్దనా నూనె? ఏం అక్కర్లేదు, మా మమ్మీ చెయ్యి నేనే పట్టుకుంటా. వయసు అయిపో వస్తుంది, ఇంకా ఎన్నాళ్ళని పట్టుకుని ఉంటారు? అంటే కళ్ళు మూసే టైం వచ్చింది అని. చెంప పగులుతుందేమనుకున్నావు? ఆగండి అత్తయ్య, మీరు కళ్ళు మూసుకుని పడుకునే టైం అయింది అని అందక్క. వేరేలా అర్థం చేసుకోకండి. దాని మాటల వెనక అర్థాలు వేరే ఉంటాయి. హ, ఇందాక నిజాలుంటాయి అని అన్నారు, అదే ఓకే చేయొచ్చు కదా. ఏయ్, ఇటు రావే, నీ జుట్టుకి నూనె రాసి మరీ కొడతా. అలాగే కాస్త మసాజ్ చేస్తారా ప్లీజ్? ఇటు అయ్యో రావే. అక్క, వాళ్ళని రెచ్చగొట్టి దెబ్బలు తినడం అవసరమా? అది కాదు చెల్లి. నువ్వు రా ముందు. రా అక్క. గుడ్ నైట్, గుడ్ నైట్. మమ్మీ, గాయత్రి పాప చెయ్యి తగిలే కదా చేతికి మంట పుట్టింది. అవును, మరి ఎందుకు నైనితో అలా చెప్పావు? నిజం నైని కన్నా ముందు మనకు తెలియాలి. తెలుసుకుంటాను. నమస్కారం గురువుగారు. హ్యాపీ వినాయక చవితి. రే, మనం వచ్చింది పండగ చేసుకోవడానికి కాదురా. ఆ? కొత్త చీర కట్టుకున్నావు కదా మమ్మీ, నిన్ను చూసి స్పెషల్ ఏంటి అని గజగండ అనుకోడా? నేనెందుకు అలా అనుకుంటాను వల్లభా? వీణ్ణి నా పరువు నేనే తీసుకోవడానికి కన్నాను అనుకుంటా గజగండ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.